దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీ మేయర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. తక్షణం ఎంసీడీ కమిషనర్కు లేఖ రాసి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చట్టవిరుద్ధంగా కోచింగ్ సెంటర్లను నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని, ఎవరూ తప్పించుకోకూడదన్నారు. అనంతరం ఓల్డ్ రాజేందర్ నగర్లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఈ క్రమంలోనే 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేయడం జరిగిందని, మరో కోచింగ్ ఇన్స్టిట్యూట్కు కూడా సీల్ వేసినట్లుగా వివరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముఖర్జీ నగర్లో ఓ జూనియర్ ఇంజనీర్ను తొలగించామని తెలిపారు. మరో అసిస్టెంట్ ఇంజనీర్ను సస్పెండ్ చేసినట్లుగా వెల్లడించారు ఢిల్లీ మేయర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.